ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ చాలా ప్రమాదంలో ఉన్నాయని చెప్పొచ్చు. మనకి ఎందుకంటే ఇప్పటివరకు ఇరాన్ ఎప్పుడు కూడా గల్ఫ్ కంట్రీస్ మీద ఇలా అటాక్ చేయలేదు. ఇప్పటివరకు అమెరికా కూడా ఇరాన్ మీద ఎప్పుడు ఈ స్థాయిలో అటాక్ చేయలేదు. లాస్ట్ ఇయర్ జూన్‌లో ఓన్లీ బాంబులున్న ఏరియా ఫార్దో గాని, నతాంజ్ గాని, ఇస్ఫహాన్ ఈ ఏరియాలో మాత్రమే అటాక్ జరిగాయి తప్ప ప్రజల మీద, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మీద, యూనివర్సిటీల మీద అటాక్ అనేది అమెరికా చేయలేదు ఇరాన్ మీద. ఓన్లీ ఇజ్రాయెల్ మాత్రమే 12 రోజుల పాటు లాస్ట్ ఇయర్ చేసింది. అయితే ఇప్పుడు అమెరికా పెద్ద ఎత్తున విధ్వంసాన్ని దుబాయ్‌లో ఇరాన్‌లో చేస్తుంది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ కూడా అమెరికా బేస్‌లు గల్ఫ్ కంట్రీస్‌లో ఉన్నాయి కాబట్టి, మీరు అమెరికాని మీ భూభాగం మీద అలో చేసి, మీ భూభాగం నుంచి మమ్మల్ని అటాక్ చేస్తున్నాయి కాబట్టి, మీరు కూడా మాకు శత్రువులే అని డిక్లేర్ చేసి గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాన్ పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ కంట్రీస్‌లో ఉండే ఇతర దేశాల ప్రజలు అంటే 57% గల్ఫ్ కంట్రీస్‌లో నివసించే వాళ్ళు వేరే దేశస్తులు. ఓన్లీ 43% మాత్రమే ఒరిజినల్‌గా గల్ఫ్ దేశస్తులు. మిగతా 57% వేరే దేశస్తులు. అందులో ప్రధానంగా ఇండియన్స్ ఉన్నారు. ఇండియన్స్, పాకిస్తాను, బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిప్పైన్స్ ఈ దేశాలకు సంబంధించిన వాళ్ళు గల్ఫ్ దేశాల్లో ఎక్కువగా ఉంటారు. సో ఇప్పుడు వీళ్ళంతా వెనక్కొచ్చేసే పరిస్థితి ఉంది. మొన్ననే రాజ్యసభలో మోడీ అనౌన్స్ చేశారు 3,75,000 మంది గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చేసారని. కానీ అది పాత లెక్క. ఇప్పుడు 20 లక్షల మందికి పైన వచ్చేసారని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం మిగతా గల్ఫ్ కంట్రీస్ పక్కన పెడితే, గల్ఫ్ కంట్రీస్ అంటే జీసీసీ దేశాలు అంటారు. గల్ఫ్ కోఆపరేటివ్ కంట్రీస్. ఈ మొత్తం 6 ఉన్నాయి. 6లో మనం మాట్లాడుకుంటుండేది ఇప్పుడు దుబాయ్. మామూలుగా చాలా మంది గల్ఫ్ అంటే ఏం తెలీదు, గల్ఫ్ దేశాలంటే తెలీదు, దుబాయ్ అంటే తెలుసు. మా వాడు దుబాయ్‌లో ఉన్నాడు అనేస్తారు. వాడు ఎక్కడున్నా అబుదాబిలో ఉండొచ్చు, లేకపోతే కువైట్‌లో ఉండొచ్చు, ఇంకెక్కడ ఉన్నా దుబాయ్ అనేస్తారు. ఎందుకంటే దుబాయ్ అనేది అంతగా పాపులర్ అయింది ఆ పేరు. సో ఇవాళ దుబాయ్‌లో అసలు మన వాళ్ళు ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు, ఏ రంగాల్లో ఉన్నారు, ఎంతంత పెట్టుబడులు పెట్టారు, వీళ్ళు ఇప్పుడు వచ్చేసే అవకాశాలు ఉన్నాయా, ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. దుబాయ్‌లో యాక్చువల్‌గా యూఏఈ అంటారు. యూఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. మొత్తం 7 ఉంటాయి. ఈ 7లో దుబాయ్ ఒకటి. దుబాయ్ అనేది ఒక ఎమిరేటు, అబుదాబి ఒక ఎమిరేటు, ఇలాగ మొత్తం 7 ఎమిరేట్స్‌ని కలిపి యూఏఈ అంటారు. మొత్తం యూఏఈలో ఇండియా పాపులేషను 43 లక్షలు ఉన్నారు యూఏఈలో. ఈ మొత్తం గల్ఫ్ కంట్రీస్‌లో ఇండియా పాపులేషన్ 1 కోటి మంది ఉన్నారు. అందులో 43 లక్షలు యూఏఈలోనే ఉన్నారు. అంటే 43% యూఏఈలో ఉన్నారు. ఎక్కువ మంది యూఏఈలోనే ఉన్నారు మనోళ్ళు. ఈ 43 లక్షల్లో 20 లక్షలు దుబాయ్‌లోనే ఉన్నారు మనవాళ్ళు. అంటే 20 లక్షల మంది ఇండియన్స్ దుబాయ్‌లో ఉన్నారు. అబుదాబిలో 8 లక్షలు. నెక్స్ట్ ఈ యూఏఈలో, దుబాయ్‌లో ఎక్కువ ఉన్నారు. నెక్స్ట్ అబుదాబిలో ఉన్నారు. ఇవన్నీ పక్కనే ఉంటాయి. సో అబుదాబిలో పక్కన పెడితే దుబాయ్‌లో 20 లక్షల మంది ఇప్పుడు వచ్చేస్తారు అనేది వినిపిస్తుంది. సో మనోళ్ళు దుబాయ్‌లో ఏ రంగాల్లో ఉన్నారంటే దాదాపు 60% ప్రొఫెషనల్స్ ఉన్నారు. వైట్ కాలర్ జాబ్స్‌లో ఉండేవాళ్ళే దుబాయ్‌లో 60% ఉన్నారు. మిగతా సౌదీలో, కువైట్‌లో ఇలాంటి వాళ్ళు వర్కర్స్ ఎక్కువ ఉంటారు. కానీ దుబాయ్‌లో మాత్రం ఎందుకంటే ఆయిల్ అనేది దుబాయ్‌లో 2% కూడా లేదు వాళ్ళ జీడీపీలో. వాళ్ళది ఎక్కువగా ఫైనాన్సు, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేటు ఇలాంటివే ఎక్కువ ఉంటాయి. ఏవియేషను ఇలాంటివి. కాబట్టి ఈ రంగాల్లో మనోళ్ళు ఎక్కువ పనిచేస్తున్నారు. పోర్ట్ కూడా ఇవన్నీ ఉన్నాయి. సో మనోళ్ళు అతిపెద్ద అంటే మొత్తం యూఏఈలో 90,000 కంపెనీలు, ఇండియన్ కంపెనీలు ఉన్నాయి. అందులో ఒక దుబాయ్‌లోనే 18,486 కంపెనీలు దుబాయ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్‌లో రిజిస్టర్ అయి ఉన్నాయి. అంటే దాదాపు 20,000 కంపెనీలు మన ఇండియన్ కంపెనీలు దుబాయ్‌లో పెట్టుబడులు పెట్టి రన్ చేస్తున్నాయి. దాదాపు 100 బిలియన్ల ఆస్తులు ఉన్నాయి ఈ కంపెనీలకి దుబాయ్‌లో. $100 బిలియన్ ఆస్తులు ఉన్నాయి. సో ఇందులో అతిపెద్ద గ్రూపు లులు గ్రూప్. మనకు తెలుసు ఇక్కడ కూడా లులు పెట్టారు. లులు మార్ట్. లులు గ్రూప్ అనేది దుబాయ్‌లో, అది కేరళకు సంబంధించిన యూసఫ్ అలీ అనే అతను స్థాపించాడు. వాళ్ళకి ఆదాయమే రెవెన్యూని పర్ ఇయర్ 7.3 బిలియన్లు వస్తుంది అనమాట. అతి పెద్ద గ్రూపు. రెండో గ్రూపు ల్యాండ్ మార్క్ గ్రూపు. ఇది మికీ జగతి అని ఆయన పెట్టింది. మూడోది జాయ్ అలుకాస్, అది కూడా మనకు కూడా పాపులర్. నాలుగోది నికీ గ్రూపు. ఇవి కాకుండా ఒక 3 హెల్త్ గ్రూప్స్ ఉన్నాయి. హెల్త్ సెక్టర్లో కూడా ఇండియన్ కంపెనీలే డామినేట్ చేస్తాయి. ఒకటి ఆస్టర్ అని, రెండోది బుర్జిల్
లేదా విపిఎస్ అని, మూడోది జులేకా హెల్త్ కేర్ అని. ఈ 3 రకాల హెల్త్ కేర్ సిస్టమ్స్ కూడా అక్కడ ఉన్నాయి. మన దేశానికి సంబంధించి దాదాపు